తెల్లవారుజామున అసలు సూర్యబింబం ఉదయించడానికి ముందు అలా వెళ్ళి మీరు ఎక్కడైనా నిలబడ్డారనుకోండి, నిలబడిన తరువాత లేలేత కిరణములు పడుతుండగా ఒక ఉమ్మెత్త చెట్టు దగ్గర నించుని చూడండి, అసలు సూర్యబింబం యొక్క అందం ఏమిటో. ఆ ముళ్లతో ఉన్నటువంటి ఉమ్మెత్త కాయ ఎలా ప్రకాశిస్తుందో, ఆకు ఎలా ప్రకాశిస్తుందో, అసలు ఏదో కొత్త గ్లాస్ కోపంచ మడత విప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఆ ఉమ్మెత్త పువ్వు. ఆ పువ్వు అందం, ఆ గడ్డి అందం, ప్రాణుల అందం అన్నీ చైతన్య స్ఫూర్తితో నిద్ర లేవడం, సంతోషంగా పక్షులు కిలకిలారావాలు చేయడం, పద్మాలు వికసించడం, అసలు సూర్యుడు చైతన్యాన్ని నింపేస్తాడంతే బ్రహ్మాండమంతటా. అంతటి మహానుభావుడు లోకంలో లేడు. అటువంటి బింబాన్ని మాంసనేత్రంతో చూడడానికి అనువైనది సూర్యబింబం ఒక్కటే. ఏ ఇతర భగవత్ స్వరూపాన్ని మాంసనేత్రంతో చూడడం కుదరదు, అంత తేలిక కాదు కూడా. కానీ ఒక్క సూర్యబింబాన్నే ప్రత్యక్షంగా చూడగలం. అటువంటి సూర్యుడు ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయానికే సరిపోయేటట్టుగా ఆదిత్య హృదయాన్ని ఇవ్వడం మహర్షి యొక్క అద్భుతం. ఆదిత్య హృదయం చదవడం అంత గొప్పగా ఉంటుంది. ఉపదేశం లేకపోయినా తప్పు లేకుండా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలు, ఆ శాబ్దిక శక్తి చేత మనుష్యుడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే పారాయణ యోగ్యత కలిగింది ఆదిత్య హృదయానికి, దాన్ని పారాయణ చేస్తారు. అటువంటి ఆదిత్య హృదయం సూర్యుడి యొక్క సమస్తమైనటువంటి విశేషాల్ని వర్ణిస్తుంది. సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోమధనశంభుస్త్వట్టామార్త అండ అంశుమాన్ అని హిరణ్య గర్భస్య శిరో. ఆయన యొక్క ఈ తేజస్సంతా ఆయనలో ఉంటుంది కాబట్టి హిరణ్య గర్భుడు. సప్త సప్తిర్మరీచిమాన్, ఆయన గుర్రానికి సప్తి అని పేరు. సప్త సప్తి, 7 అటువంటి గుర్రముల మీద ఎక్కి వెడతాడు కాబట్టి సప్త సప్తి. ఆయన కిరణములు కూడా ప్రధానమైనవి 7. నేను మొన్న మీకు 2వ రోజు ప్రసంగంలో చెప్పాను. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వము, స్వరాడ్వసు అనబడేటటువంటి 7 కిరణముల చేత, 7 గుర్రముల చేత, సప్తమి తిథి చేత ఆయన ఆవిష్కృతుడవుతూ ఉంటాడు. ఆయనని ఎప్పుడైనా ఉపాసన చేసి పిలిస్తే రక్తాంబరాం రక్తమాల్యాం రక్త సర్వభూషణభూషితాం, ఎర్రటి బట్ట కట్టుకుని ఎర్రటి పూలమాలలు వేసుకుని ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణి కుర్వాణం, మేరు ప్రదక్షిణానికి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి వస్తాడు. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయడానికి అత్యంత తేలికైనటువంటి మార్గం ఏది అంటే ఆదిత్య హృదయ పఠనమే. అటువంటి ఆదిత్య హృదయం మనకందరికీ కూడా అభయం ఇచ్చింది. ఏ భయంలో ఉన్నా కూడా త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం. ఒక్కసారి 3 మాటలు ఆచమనం చేసి ఆదిత్య హృదయం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి కోదండం చేత్తో పట్టుకుని రథం ఎక్కాడు రామచంద్ర ప్రభు. అగస్త్యుడు జగామచ యథాగతం, ఆయన ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు చూస్తున్నారు ఏమవుతుంది యుద్ధం. రావణుడు చనిపోవాలని అందరికీ కోరికే, ఆ రావణుడు చనిపోవడం చూడాలి, అందరూ నించున్నారు. మరి అగస్త్యుడు అక్కడ లేడు. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అదేమిటి మరి ఉపదేశం చేశాడుగా, శిష్యుడు ఆ శక్తితో చంపడం చూడద్దా? ఒక గురువుకుండేటటువంటి నమ్మకం, ఎప్పుడు ఆదిత్య హృదయం ఉపదేశం చేశానో అప్పుడే చచ్చిపోయాడు రావణాసుడు. ఇంకా చూడటం ఏంటి, వాళ్ళంటే చూస్తారు, ఇక నీ చూడక్కర్లా. చనిపోయినట్టే రావణుడు, వెళ్ళిపోయాడంతే. ఏమైపోయింది? అధరవరవదర్ నిరీక్షరామం ముదితమనాహ ప్రహృష్టమానః నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతి. పరమ సంతోషంతో ఎప్పుడైతే ఆదిత్య హృదయం చేశాడో ఆదిత్యుడి నుండి శక్తి ప్రవేశించిందంతే రాముడిలోకి. ఆ ధనస్సు పట్టుకున్నాడు, రథం ఎక్కాడు, రావణ సంహారం చేశాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని సర్వజనులకు కూడా కానుకగా ఇచ్చేశారు వాల్మీకి మహర్షి. అంతటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసి పారాయణ చేసి గానం చేసి పఠించి సూర్యనారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సర్వజనులు పొందవచ్చు. అందుకే
పూజా మార్గాన్నంతటినీ కూడా వ్యవస్థీకృతం చేశారు శంకర భగవత్పాదులు. వ్యవస్థీకృతం చేసినప్పుడు పూజా మందిరంలో తప్పకుండా ఉండి తీరవలసినవి 5. అంటే నా ఉద్దేశం తప్పకుండా ఉండి తీరవలసినవి అంటే ఇంకా మిగిలినవి అని కాదు. 5 ఉంటే అన్నీ ఉన్నట్టే, అన్ని రూపాలు ఈ 5లోకే వెళ్ళిపోతాయి. అటువంటి 5 ఏవి అంటే శివుడు, అంబిక, విఘ్నేశ్వరుడు, సూర్యుడు, అలాగే శివుడు, అంబిక, విఘ్నేశ్వరుడు, గణపతి, సూర్యుడు, శివుడు, విష్ణువు, అంబిక 5 ఉంటారు. ఈ 5 ఉన్నప్పుడు సంప్రదాయ రీత్యా తాను ఏ సంప్రదాయానికి చెందినవాడో, ఆయన శివారాధకుడు అనుకోండి, శివుడు మధ్యలో ఉంటాడు. శివుడు మధ్యలో ఉండి సూర్యుడు, గణపతి, అంబిక, విష్ణువు 4 చుట్టూ ఉంటారు. వీళ్ళని ముందు పూజించి శివుడి దగ్గరికి ఎడతాడు. అప్పుడు భేదభావనలు ఉండవు. శివుడు ఒకడు, విష్ణువు ఒకడు, ఈ భేదం ఉండదు. వీళ్ళ అనుగ్రహంతోనే ఆయన దగ్గరికి వెళ్ళాను. విష్ణు పంచాయతనం అనుకోండి, విష్ణువు మధ్యలో ఉండి 4 చుట్టూ ఉంటారు. ప్రతిరోజు ఆ సూర్యుడి దగ్గర ఒక ఎర్రటి పువ్వు ఉంచుతాడు. ఆయనని ఒక్క ఎర్ర పువ్వుతో కానీ, ఎర్రటి అక్షతలతో కానీ, ఎర్రటి చందనంతో కానీ సేవిస్తే ఆరోగ్యం నిలబడుతుంది ఇంట్లో. కాబట్టి పంచాయతనంలో సూర్యనారాయణమూర్తి ఉండి తీరాలి అని సిద్ధాంతీకరించారు శంకర భగవత్పాదులు. 2 ఆయన షణ్మత స్థాపనాచార్యులు. 6 ఉపాసనా విధానాల్ని నిర్వచనం చేశారు. చేసి ఈ 6 మూర్తులలో ఏ ఒక్క మూర్తిని ప్రధానుడిగా ఉపాసన చేసినా మోక్షాన్ని పొందుతాడు అని సిద్ధాంతీకరించారు. ఆ 6 ఒకటి శైవము అంటే శివుణ్ణి ప్రధానంగా పూజ చేయడం, వైష్ణవము విష్ణువుని ప్రధానంగా పూజ చేయడం, శాక్తేయము అమ్మవారిని ప్రధానంగా పూజ చేయడం, గణాపత్యము గణపతిని ప్రధానంగా పూజ చేయడం, కౌమారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రధానంగా పూజ చేయడం, సౌరము సూర్యనారాయణమూర్తిని ప్రధానంగా పూజ చేయడం. ఈ 6 కూడా షణ్మతములు అంటారు. షణ్మతములు అంటే వీళ్ళ 6 కూడా మోక్షప్రదాతలే. మోక్షమే ఇవ్వగలిగిన వాడు ఇవ్వలేనిది లేదు. ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే, మరి ఒక సంసారంలో ఉన్నటువంటి గృహస్థు కోరిక లేకుండా ఎలా ఉంటాడు? ఏదో ఉంటుంది కోరిక, ఎప్పుడప్పుడు కొన్ని ధార్మికమైన కోరికలు ఉంటాయి. ఆ కోరిక లేకుండా ఎలా ఉంటావు? నాకు చదువుకోవాలనుంది, అది కోరిక ఉండాలి. మరి ఆ కోరిక, నేను పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, ఉండాలి. నాకు ఓ కొడుకు పుట్టాలి, ఉండాలి. నాకు అన్నపానాదులకు లోటు ఉండకూడదు, ఉండాలి. కానీ ఎప్పుడు అవేనా? కాదు. ఎన్నాళ్ళు ఈ కోరికలు? వీటన్నిటికీ అతీతంగా ఉండగలగాలి, అది వైరాగ్య సుఖం. అది దాని వైపుకి వెళ్ళలేదనుకోండి, ఇక్కడ ఉండిపోయి ప్రయోజనం శూన్యమైపోతుంది. చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర అంటారు శంకర భగవత్పాదులు. చిరంజీవిత్వాన్ని పొంది 100 ఏళ్లు బ్రతకాలి, భోగం అనుభవించాలి. ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఈ భోగాలన్నీ భోగాలా అని దేనితోనూ అంటి ముట్టకుండా వైరాగ్య సుఖంతో ఉండాలి. అందుకే పట్టు విడుపు అంటారు. పట్టు విడుపు దేని వల్ల వస్తుంది అంటే గురుబోధ నుంచి వస్తుంది. ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టాలి. ఈ 2 వస్తే వైరాగ్య సుఖం వస్తుంది. దేనికి మనసు కదలకుండా తాను ప్రశాంతమైనటువంటి స్థితిలో నిలబడి పరబ్రహ్మము యొక్క ఉపాసన యందు మనసుని స్థిరీకరించుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? జీవుడికి ప్రయోజనం కలుగుతుంది. మీరు ఒక్కటి ఆలోచించండి. మీతో ఉన్న వాళ్లతో సుఖం అనుభవించడంతో అయిపోలేదు జీవితం. లోపల జీవుడు ఒకడు ఉన్నాడుగా. మరి ఈ జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలో కెడతాడా? మరి ఆ శరీరంలో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఓ భార్య, అక్కడ కూడా బిడ్డలు ఉంటారా? ఉన్నప్పుడు అక్కడ కూడా వాడికి అన్నం తినాలని ఉంటుందా? అక్కడ కూడా భార్యకి బిడ్డలకి అన్నం పెట్టాలని ఉంటుందా? ఉన్నప్పుడు ఏది చూసి ఈశ్వరుడు ఇస్తాడు? చేసిన పుణ్యం ఏదైనా ఉంటేను. మరి పుణ్యం చెయ్యాలన్న కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? విడిచిపెడితే కదా పుణ్యం ఏదైనా. నాది కాదు చాగే నైకే అమృతత్వమానసు. అరే, జీవుడికి ఇంకొక యాత్ర ఉంది, అంత తొందరగా పండిపోతామని నమ్మకం ఎక్కడుంది? కాబట్టి వచ్చే జన్మలో నేను తరించాలంటే ఇప్పుడు నేను కొంత దానం చేసుకుందాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గురుబోధ నుంచి సంక్రమిస్తుంది. ఇంకొకటి ఉందన్న నమ్మకం గురువాక్యము ప్రమాణముగా మనం పెడతాం. వెళ్ళి ఒక స్థితిలో నాకు పుణ్యమే రాని పాపమే రాని ఏమైపోని, నేను ఏ జన్మెత్తని నాకు బెంగలేదు, ఆ స్థితికి వెళ్ళిపోతాడు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతే నమపుషా అంటాడు. శరీరంతో ప్రయోజనం ఏముందా, నాకు ఈ శరీరం కావాలని కూడా అడగను. నీ ఇష్టం, తొండ చేస్తావా, పిల్లి చేస్తావా, బలి చేస్తావా, నీ ఇష్టం. కావలసింది నీ పాదముల మీద భక్తి ఒక్కటి మిగల్చు. అప్పుడు ఇక ఏ కోరిక లేదు. అది ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది. దానికి సాధన మనుష్య జన్మయందు నడుస్తుంది. దాన్ని కామకోటి అంటారు. కామకోటి అంటే కోర్కెల యొక్క చిట్ట చివరి హద్దు, ఇంకక్కడ ఏ కోర్కె లేని స్థితి. అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆ మోక్షాన్ని, ఆ వైరాగ్యాన్ని, ఆ భక్తిని, ఆ జ్ఞానాన్ని కథాపఠనం చేసినా, విన్నా, గుణగానం చేసినా ఇవ్వగలిగిన వాళ్ళు వీళ్ళారుగురు. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించ విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భౌనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. కేవలం ఆయన కథలు విన్నంత మాత్రం చేత ఒక స్థితిలో విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్, ఆయన భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఇచ్చేస్తాడు. ఆ ప్రీతితో వినడం చేత ఏమిటి నిస్సంగం, ఏమీ కోరిక లేదు, వినకుండా ఉండలేడు, అందుకు వింటాడంతే. కాబట్టి ఈ ఆరిటిని షణ్మతాస్థాపనాచార్యులై శంకర భగవత్పాదులు మనకు అందించారు. అంటే సౌరము, సూర్యుని యొక్క ఆరాధన ఎంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుందో మనకు అర్థమవుతుంది. సూర్యనారాయణమూర్తి కేవలముగా దైవస్థానంలో నిలబడి అనుగ్రహించడమే కాదు, ఒక గురుస్థానంలో నిలబడి కూడా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి ఆయన ఎటువంటి శిష్యుల్ని తయారు చేశాడో తెలుసా? మామూలు శిష్యులు కారు, మిగిలిన వాళ్ళ శిష్యులు వేరు, సూర్యుడి యొక్క శిష్యులు వేరు. సూర్యనారాయణమూర్తి శిష్యరికం అనేటప్పటికీ దానిలో ఏదో చాలా గొప్ప విశేషం ఏదో ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఒకానొకప్పుడు స్వామి హనుమ ఆయన శిష్యుడయ్యారు. హనుమ ఆయన శిష్యుడయ్యారు అని నేను అనడం కన్నా హనుమని సూర్యుడు శిష్యుణ్ణి చేసుకున్నారు అనడమే న్యాయం అవుతుంది. ఎందుకంటే మీరు రామాయణం ఉత్తరకాండ పరిశీలనం చేస్తే అంజనాదేవి అరణ్యంలో ప్రసవించింది. శాలిశూక దిభాభాసం ప్రసూతే మంతదాంజన ఫలాన్యాహర్తుకామా వై నిష్క్రాంత గహనే వనే అన్నారు వాల్మీకి మహర్షి. ఆవిడ శాలిశూక నిభాభాసం, వడ్డుగింజ చివరి భాగం ఎలా ఉంటుందో బంగారు కాంతితో, అటువంటి కాంతితో బిడ్డని కంది. కానీ పళ్ళు తెచ్చుకుందామని అడవిలోకి వెళ్ళింది, పిల్లాడు ఆకలి ఏడుస్తున్నాడని. ఈమె సూర్యోదయం అవుతోంది, బింబాన్ని చూశారు, ఎర్రటి బింబాన్ని. అబ్బా ఇదేదో మంచి పండురా, తినేద్దాం అనుకున్నారు. బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తిమాన్, బాలసూర్యుడికి ఎదురుగుండా ఇంకో బాలసూర్యుడు వెళ్తున్నాడా అన్నట్టుగా ప్లవతేంబరమధ్యగా గ్రహీతు కామో బాలార్కం ప్లవతేంబరమధ్యగా, ఆ బాలసూర్యుణ్ణి పట్టుకు తినేద్దామని ఆకాశంలో ఎదురుగుండా వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత సూర్యుడు ఊరుకున్నాడు, కానీ కథాగమనం నడిచింది. ఆ నడిచిన కారణం చేత ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు, దవడలు విరిగిపోయి కింద పడిపోయారు. వాయుదేవుడు కోపించాడు, సమస్త ప్రాణుల యందు తిరగడం మానేశాడు. వాయువు తిరగకపోతే ప్రాణం పోవడం కాదు, జడి అవి కాష్టభూతములైపోతాయి. కాష్టభూతాని జగ్నిరే అన్నారు మహర్షి. మనిషి చనిపోయిన తరువాత కూడా గాలి లోపల ఉన్నది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్నటువంటి గాలి అంతా అయిపోయింది అనుకోండి, అప్పుడు కాష్టభూతం అవుతుంది శరీరం. ఓ కాలట్టుకు పైకెత్తితే కర్ర లేచినట్లు లేస్తుంది శరీరం అంతా. అలా కాష్టభూతములయ్యే. కాష్టభూతములైతే ఏమిటి ఇబ్బంది అంటే ధర్మం పోయింది. ఎక్కడైనా ధర్మం ఎందుకు పోతుంది? కాష్టభూతమైతే ఆచమనం ఎలా చేస్తావు సంధ్యావందనానికి? ఇలా అంటే కదా సంధ్యావందనం చెయ్యి, ఇలా మడుచుకోకపోతే ఎలా చేస్తావు? హవిస్సు ఎలా ఇస్తావు? పూజ ఎలా చేస్తావు? ధర్మచక్రం నిలబడిపోయింది. అందుకు దేవతలు జోక్యం చేసుకున్నారు. బ్రహ్మగారు గబగబా వచ్చారు కమండలం పట్టుకుని. వాయుదేవుడు లేచి నమస్కరించాడు, ఆ కమండల జలాలు జల్లాడు. మళ్ళీ హనుమ లేచి నిలబడ్డాడు. ఆయన చమత్కారం ఏమిటంటే వరములుగా చిత్రమైన విశేషాలు ఇచ్చారు. ఏవో నా యొక్క బ్రహ్మాస్త్రమునకు కట్టుబడడు, ఇలా వరాలు ఇచ్చారు. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రం హనుమకి ఒక విశేషమైన వరం ఇచ్చారు. ఆయన అన్నారు, దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడిని చూసి, తేజసోస్య మదీయస్య దదామి శతికాం కలాం తస్యాం శాస్త్రం దాస్యామి ఏన వాంగ్మి భవిష్యతి అన్నారు ఆయన.
నేను ఈ పిల్లవాడికి నా యొక్క తేజస్సులో 100వ వంతు ఇచ్చేస్తున్నాను. అందుకే హనుమ యొక్క రూపమే అంత తేజోవంతంగా ఉంటుంది. అందుకే ఆయన్ని చూడగానే రావణాసుడు కిమీష భగవాన్నం దీభవే సాక్షాద్యాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. ఏమి తేజస్సురా, నందీశ్వరుడా ఏమి ఇంత తేజస్సుతో ఉంది వానరం అన్నాడు. ఆ తేజస్సు ఎక్కడిది? సూర్యనారాయణమూర్తి దదామి శితికాం కలాం, తన కాంతిలో తన తేజస్సులో 100వ భాగాన్ని ధారపోసేశాడు. ధారపోసి ఒక మాట అన్నారు, తదాస్య శాస్త్రం దాస్యామి, ఈ పిల్లవాడికి నేను గురుత్వం వహిస్తాను. గురుత్వం వహించి వీడికి శాస్త్రములు నేర్పుతాను. దానివల్ల ఈ పిల్లవాడు ఏమవుతాడంటే ఏన వాంగ్మీ భవిష్యతి, ఈ పిల్లవాడిలా మాట్లాడగలిగిన వాడు లోకంలో ఉంటాడు. అంత అద్భుతంగా మాట్లాడతాడు ఈ పిల్లవాడు. అటువంటి పిల్లవాణ్ణి శిష్యుడిగా నేను తయారు చేస్తాను. 2 అంతేకాదు, శాస్త్రం చదువుకోవడంలో, శాస్త్రం చెప్పడంలో, శాస్త్రం స్ఫురణకి రావడంలో ఇతన్ని మించిన వాడు ఉండడు. అంత గొప్పవాడవుతాడు. అందుకే ఇప్పటికీ హనుమ పేరు చెప్పినా ఇన్ని తలుచుకున్నా జడత్వం విరిగిపోతుంది. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్వటత్వం చా హనుమత్ స్మరణాత్ లభేత్. ఆయన్ని తలుచుకుంటే చాలు జడత్వం విరిగిపోతుంది. జడత్వం అంటే ప్రతిస్పందన శక్తి లోపించడం. మనిషికి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ చెప్పినా వినకపోవడం మాత్రం భయంకరమైనటువంటి దోషం. అది మూర్ఖత్వం. దానివల్ల పాడైపోతాడు మనిషి. చెప్పినా వాడు వినడనుకోండి, ఇంకా అర్థం లేదు దానికి అసలు. ఆ చెప్పినా వినకపోవడం అనేటటువంటి జడత్వం పోయి చెప్తే వినడం అనేటటువంటి ప్రతిస్పందన కింద మారాలంటే వాడు ఎవరి మాట వినడండి అంటుంటారు చూశారు. అటువంటి వారికి విరుగుడేది అంటే 1 అమ్మవారి పాదపద్మాలు, 2 హనుమ యొక్క పాదాలు పట్టుకోవడం. హనుమ అంటే గురువు శిష్యుడు ఇద్దరు వేరు కాదు. అందుకే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాస్య భవతి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. జడానాం చైతన్యస్తబక మకరంద శృతిచరీ. ఆ తల్లి జడుల పాలిట చైతన్య స్తబక మకరంద శృతి ఝరి, తేనె వెల్లువ కింద కొట్టినట్టు ఆ లోపల ఆ ప్రతిస్పందన శక్తి వచ్చేటట్టు జడత్వం విరిగిపోయేటట్టు చేస్తుంది. అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. కాదు, అసలు హనుమలా పాఠం నేర్చుకున్నవాడు కనబడ్డ లోకంలో. ఎందుకని అంటే లోకంలో గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవాలి అంటే గురువు గారి కన్నా ఎత్తు మీద కూర్చుని నేర్చుకోకూడదు. గురువుగారు ఎత్తులో కూర్చుంటారు, శిష్యుడు కింద కూర్చుంటాడు. ఎందుకు కూర్చోవాలంటే అసలు ఆ మాటలో ఉంది గౌరవం. గురువు అంటే బరువు, శిష్యుడంటే లఘువు అంటే చిన్నవాడు. ఎవరికి గురువు? గురువుగారు అని పిలిచిన వాళ్ళందరికీ ఆయన గురువు అవడు. ఎవడు ఆయన కన్నా నేను లఘువు అన్న నమ్మకంతో ఉంటాడో వాడికి ఆయన గురువు అవుతాడు. ఆయన కన్నా నేను చిన్నవాణ్ణిరా, ఆయన చెప్పిన మాటలలోని సారాంశం నేను పట్టుకోవాలి, ఆయన చెప్పిన మాటలు నాకు అభ్యున్నతి కారకములు అన్న నమ్మకంతో విన్నవాడెవడో వాడికి ఆయన గురువు అవుతాడు తప్ప విన్న దాంట్లో ఏదో వంక పెడదాం అనుకున్న వాళ్ళందరికీ ఆయన గురువు ఎందుకు అవుతాడు? అవడు. ఒకే వర్షం ఉమ్మెత్త చెట్టు మీద పడింది అనుకోండి, ఆకులు రాలిపోతాయి. దానికి ఇంకో చెట్టు మీద పడింది అనుకోండి, చెట్టు పైకి లేస్తుంది. స్వీకరించేవాడి మనస్తత్వాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఏమైంది అంటే హనుమ సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోవడం అంత తేలిక కాదు. ప్రాతకాలంలో బింబం ఎర్రగా ఉంటుంది, క్షణ క్షణానికి కాంతి పుంజేసుకుంటారు. ఆయనతో వెళ్ళడం సాధ్యం కాదు, కాంతి కొట్టేస్తుంది పక్కన. మార్తాండ బింబం అయిపోతాడు మధ్యాహ్నానికి. ఎవరు వెళ్ళగలరు ఆయనతో? పోనీ ఆయన పక్కన ఆయన చెప్పింది వినడానికి ఎత్తుగా ఇలా నిలబడదామా, ఆయనతో నడుద్దామా? కుదరదు. పోనీ ఎదురుగుండా నిలబడదామా? అలా గురువుగారికి ఎదురుగుండా నిలబడి ఎలా వింటారు? వెనక్కి నడుస్తూ వినాలి. మహానుభావుడైనటువంటి హనుమ ఒక పక్కకి నిలబడి వెనక్కి నడుస్తూ సూర్యనారాయణమూర్తి చెప్పిన పాఠం విని నవవ్యాకరణ పండితుడయ్యారు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు లోకంలో లేరు. అంత గొప్ప శిష్యుల్ని తయారు చేశారు ఆయన. అందున ఎటువంటి శిష్యుడు? ఆ శిష్యుడేమి ఇంత శక్తి పొంది తన కొరకు తాను అని చేసుకున్న పని ఒక్కటి లేని వారు ఎవరైనా ఉంటే హనుమ ఒక్కరే. ఇంత శక్తి ఉండి
ఇంత పాండిత్యం ఉండి, ఇంత శరీర బలం ఉండి నా కొరకు అని ఒక పని ఆయన తన కోసం చేసుకోవాల. ఏది చేసినా ఇతరుల కొరకే. రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అంటారు. వానుల కోసం, రామచంద్రమూర్తి కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళారు. అన్ని ఇబ్బందులు పడ్డారంటే రామచంద్రమూర్తి కోసం పడ్డారు. అంతటి మహాత్యాగి, అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినటువంటి ఘనత గురువు గారికి దక్కుతుంది. ఎక్కడైనా లోకంలో ప్రజ్ఞావంతుడైనటువంటి శిష్యుడు ఒకడు కనపడ్డాడు అనుకోండి, మొదట నమస్కారం ఎవరికి చేస్తారంటే ఇంతటి లోకోపకారి అయినటువంటి ఆ శిష్యుణ్ణి తయారు చేసిన గురువుకి నమస్కారం అంటారు. ముందు గురువుని స్మరిస్తారు. అటువంటి గురువు, ఆయన ఆస్తి ఆయన విజ్ఞానమే. ఆ జ్ఞానం ఎవరికెడుతుంది? లోకంలో లౌకికంగా ఏ తండ్రి యొక్క సంపాదనైనా సరే ఆయన కడుపున పుట్టిన బిడ్డలకు ఎడుతుంది. గురువు గారి ఆస్తి ఎవరికెడుతుంది? ఎవడు ఆర్తితో ఆయన మాటలు విన్నాడో వాడికి వెళ్ళిపోతుంది. ఎందుకని ఆయనకున్న ఆస్తి ఆయన జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానం ఎవరికెడుతుంది? ఎవడు ఆర్తితో ఆయనను అనుగమించాడో వాడికెడుతుంది. కడుపున పుట్టినవాడైనా సరే వెళ్ళదది ఆ ఆర్తి లేనప్పుడు. అంతటి త్యాగి గురువు తప్పెవరున్నారు? అటువంటి శిష్యుణ్ణి తయారు చేసినటువంటి గురువుని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నిజంగా సూర్యబింబం వంక నిలబడి, మహానుభావ అటువంటి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా, ఏమి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా తండ్రి అని ఒక నమస్కారం చేశారనుకోండి, మనసు ఎంత ఆర్ద్రమైపోతుంది చూడండి. నిజంగా ఎలా నేర్చుకున్నాడు, మీరు ఎలా వెళ్ళారు, ఎలా పాఠం చెప్పారు, ఏమి శిష్యుడు, ఏమి గురువు. సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసినంత మాత్రం చేత హనుమ కూడా ప్రీతి చెందుతారు. ఎందుకో తెలుసా? గురువు గారికి నమస్కారం. గురువుకి నమస్కారం చేస్తుంటే లోకంలో ఏ శిష్యుడు ప్రీతి పొందడు? మా గురువు గౌరవింపబడుతున్నారని. అందుకే సూర్యుడికి చేసిన నమస్కారం చేత హనుమ కూడా ఆనందపడతారు. అంతటి నవవ్యాకరణ పండితుణ్ణి సుగ్రీవుడు అంటాడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు హనుమని. దేశకాలములను తెలుసుకుని దాని యందు పాటించవలసినటువంటి నియమములను తెలుసున్న వాళ్ళలో నీకన్నా గొప్పవాడు లేడు అన్నారు. అందుకే అన్ని వానరములు దక్షిణ దిక్కుకు వెడుతున్నా హనుమకిచ్చారు తప్ప ఉంగరం నాయకత్వం వహించిన అంగదుడికి కూడా ఇవ్వలేదు. అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. రెండవ వాడు మహానుభావుడు యాజ్ఞవల్కుడు. ఒకానొకప్పుడు ఆ యాజ్ఞవల్క్య మహర్షి, ఆ వ్యాస మహర్షి వేదాన్నంతటినీ 4గా విభాగం చేసినప్పుడు యజుర్వేదాన్ని వైశంపాయనుడికి అప్పచెప్పాడు. ఆ వైశంపాయనుడి దగ్గర శిష్యరికం చేశాడు యాజ్ఞవల్క్యుడు. చేసి ఆయన నుండి పొందాడు ఆ యజుర్వేదాన్ని. పొందిన తర్వాత గురువుగారికి శిష్యుడికి ఏదో చిన్న భేదం వచ్చింది, మాట భేదం. మర్యాద ఇద్దరు ఏం తప్పరు, ఏదో ఎక్కడో చిన్న మాట భేదం వచ్చింది. గురువుగారు అన్నారు ఆగ్రహించి, నేను ఇచ్చిన విద్య నాకు ఇచ్చేసేయి అన్నారు. ఆయన వెంటనే కక్కేశాడు నేర్చుకున్న విద్యని, యజుర్వేదాన్ని బయటికి కక్కేశాడు. తిత్తిరి పిట్టల రూపంలో తిన్నారు ఋషులు. ఇప్పుడు మళ్ళీ వేదం నేర్చుకోవడానికి సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారితో చిన్న అభిప్రాయ భేదం వచ్చింది. గురువుగారు నేర్పిన విద్య ఇచ్చి కక్కేశాను, అందుకని నాకు ఇప్పుడు మళ్ళీ మీరు వేదం నేర్పండి అన్నాడు. యాజ్ఞవల్క్యుని యొక్క గొప్పతనం చూసి సూర్యుడు నేను నేర్పుతాను వేదమని ఆయన నేర్పాడు. గురువుగారు చెప్పిన వేదమే మళ్ళీ చెప్పారనుకోండి, అంటే నీ చెప్పింది కక్కేస్తే మళ్ళీ మీరు చెప్పారా అన్న దోషం వస్తుంది. అందుకే పాఠాంతరం చెప్పాడు యజుర్వేదానికి. అందుకే యజుర్వేదం కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని 2గా విడిపోయింది. దక్షిణ దేశం అంతా కృష్ణ యజుర్వేదం, ఉత్తర భారతదేశంలో శుక్ల యజుర్వేదం కనపడుతుంది. అటువంటి అతి తక్కువ మంది, ఇప్పటికీ కూడా ఆంధ్రదేశంలో కూడా శుక్ల యజుర్వేదం చదువుకున్నటువంటి పండితులు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటి శుక్ల యజుర్వేదం సూర్యనారాయణమూర్తి నుండి యాజ్ఞవల్క్యునికి వచ్చింది. అక్కడి నుంచి శుక్ల యజుర్వేదం మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చింది. యజుర్వేదం 2గా మారేటట్టుగా పాఠం నేర్చుకున్నటువంటి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఆయనకి గురువు సూర్యనారాయణమూర్తి. అసలు మనుష్య ధర్మాలన్నీ నేర్పింది గురువైనటువంటి సూర్యుడే. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు సూర్యనారాయణమూర్తికి కూడా కళ్యాణం అవుతుంది కదా మరి. ఎందుకంటే మనకి సనాతన ధర్మంలో ఒక నియమం ఉంటుంది, సశక్తియుతుణ్ణి ఉపాసన చేస్తారు. ఉపాసన యందు శక్తి స్వరూపం పక్కన ఉండాలి. ఒక్క రాముణ్ణి పెట్టి ఉపాసన చేయకూడదు. అందుకే
శిచీ పురందరాభ్యాం నమ, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమ, సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమ. అలా చెప్తాను తప్ప ఒక్కళ్ళని ఉపాసన చెయ్యరు, పక్కన శక్తి లేకుండా చేయకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.